హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 7 నేను మీరాని. సో ఈరోజు మనతో పాటు జబర్దస్త్ రాము గారు ఉన్నారు. సో షష్టిపూర్తి సినిమాలో అసలు ఆయన పార్ట్ ఏంటి, ఎలా ఉండబోతోంది, పెద్ద బిగ్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. సో ప్రేక్షకులను అయితే ఎంత బాగా అలరిస్తారో మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సో ఆయన పాత్ర ఏంటి అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ. షష్టిపూర్తి సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది మీరు. సో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఒక కుటుంబ సమేతంగా చూడదగ్గ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేసినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. బాగుంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ కింగ్ అనమాట. సో కామెడీ పండించగలగాలంటే ఆయనకంటే అంటే గొప్పగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైనా సెట్స్లో ఇంటరాక్ట్ అయ్యారు? అయ్యో, చాలా చాలా హ్యాపీ అండి. సార్తో పాటు జర్నీ చేస్తున్నప్పుడు చాలా విలువైన వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చేవారు. వెరీ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే గ్రేట్ థాట్స్ అని వారితో జర్నీ చేస్తున్నప్పుడు వారి ఎక్స్పీరియన్స్ మాకు చెప్తున్నప్పుడు మేమేం స్టిక్ చేసుకోవాలి, మేమేం సరి చేసుకోవాలి, మేము ఇంకెలా ఉండాలన్న విషయాలు చాలా తెలిసినాయి. చాలా హ్యాపీగా అనిపించిందండి. సార్ ఉన్నంతసేపు పక్కన కూర్చోబెట్టి రండి, ఇలా రండి, ఇక్కడ కూర్చోండి అంటే చెప్పి చాలా బాగా చెప్పేదన్నమాట. సెట్స్లో ఫన్నీ టాస్క్స్ కానీ ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా? చాలా జరిగాయండి. అది జరిగాయి కాబట్టి అక్కడ డిస్కషన్ జరిగింది. మూవీ కూడా చాలా బాగుంటుందండి, తప్పకుండా చూడండి కుటుంబ సమేతంగా. జబర్దస్త్ అనేది ఇప్పుడు చాలా అంటే ఇంతవరకు ఒకలాంటి జబర్దస్త్ చూసాము, ఇప్పుడు మారిపోయింది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే మారిపోయిందంటే నేను ఫస్ట్ ఎపిసోడ్ జబర్దస్త్లో నాది ఫస్ట్ ఎపిసోడ్ బతుకు జట్కాబండి. కొట్టుకోవడం స్టార్ట్ చేసింది కూడా నా స్కిట్తోనే. అంటే నేను చమక్ చంద్రన మన సునామి సుధాకర్ ముగ్గురం కలిసి చేశాం. అది జబర్దస్త్ని కొట్టుకోవడం స్టార్ట్ చేసిన ఎపిసోడ్తో పాటు జబర్దస్త్కి ఒక బెస్ట్ ఎపిసోడ్గా మిగిలిపోయింది అనమాట. సో అలా మేము చేసిన రోజులు చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ట్రెండ్ మారుతున్న కొద్దీ అన్నీ అప్డేట్ అవుతున్నాయండి. కాబట్టి మనం ఇలానే ఉంటామంటే అలా చూసే జనాలు కూడా తక్కువైపోతున్నారు. సో పెట్టుబడిని బట్టి రాబడి కూడా కావాలని కోరుకుంటున్న సందర్భం కాబట్టి ఈ కల్చర్ని బట్టి కొన్ని చేంజెస్ వస్తుంటాయి. సో చేంజెస్ వచ్చినట్టు ఎవరి ఇష్టాలు వాళ్ళే అండి. సో ఆ ఇష్టంతో ముందుకెళ్తారు అంతే. ఇప్పుడు మూవీస్ ద బెస్ట్ మూవీస్ చూసేవారు తక్కువ మంది ఉంటారు. ఒక్కోసారి ఏంటి వేస్ట్ మూవీస్ కూడా, అంటే వేస్ట్ మూవీస్ అని కాదు, మన టీవీలో మన యూట్యూబ్లో చూస్తుంటాం కదా, అసలు సంబంధం లేని ఒక పనికిరాని వీడియోకి చాలామంది వ్యూవర్స్ ఉంటారు, పనికొచ్చే వీడియోకి చాలా వ్యూవర్స్ తక్కువ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయలేం. అక్కడ ఎవరు ఎటు వెళ్తున్నా కూడా మన ప్రపంచం మనతోనే ఉంటుంది, మనం మారకుంటూ ఉంటే చాలు. మీరు కావచ్చు, తాగుబోతు రమేష్ గారు కావచ్చు, చమక్ చంద్ర గారు కావచ్చు, మీరందరూ వండర్ఫుల్ యాక్టర్స్ అనమాట. కామెడీ ప్లాట్ఫామ్ అనేది జబర్దస్త్-తోనే కాదు, ఇంతకుముందు స్టేజ్ పర్ఫార్మెన్సెస్తో కాకుండా సినిమాల్లో ఫస్ట్ కనిపించిన వ్యక్తుల్లో మీరనే చెప్పాలి బిగ్ స్క్రీన్ మీద ఒకవేళ అనాలిసిస్ చేసుకుంటే. ఇప్పుడు జబర్దస్త్ అనేది ఒక ప్లాట్ఫామ్ అయిపోతుంది బిగ్ స్క్రీన్కి రీచ్ అవ్వాలి అంటే. అలా ఫ్రెష్ టాలెంట్ని ఎంతవరకు జబర్దస్త్ ఎంకరేజ్ చేస్తుంది? ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తుందండి. ఎందుకంటే ఎప్పుడు మనమే ఉండాలి, మనమే ఏదో అంటారు మనమే తినాలని ఆ ఫీల్ ఉండొద్దండి. మనతో పాటు అందరితో పాటు మనం అన్నట్టుగానే ఉండాలి ఎప్పుడైనా. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చే తర్వాత ఇంకో జనరేషన్ వస్తుంది, ఆ జనరేషన్తో కూడా మనం జర్నీ చేయాలి. సో మన జనరేషన్లో ఏం మిస్ అవుతున్నాో నెక్స్ట్ జనరేషన్ మనం ఇవ్వాలి, నెక్స్ట్ జనరేషన్ ఏం మిస్ అయిందో ఆ జనరేషన్ మనకి ఇవ్వాలి. అలా ఇచ్చిపుచ్చుకున్న ద్వారా ఉన్నట్టు బాగుంటుందని నా ఉద్దేశం. మీ నుంచే వెళ్ళిన బలగం వేణు గారు కూడా జబర్దస్త్ వేణు, బలగం వేణు అయిపోయారు. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది మీలో ఒకరైన వేణు గారు అంత పెద్ద స్థాయికి వెళ్ళి ఓ మంచి సినిమా ప్రేక్షకులు అందించడం? అంటే అవకాశం వస్తే బలమైన అంశాలు చూపించవచ్చు అని బలగం వేణుతో అర్థమైంది. ఎందుకంటే అన్న ఎప్పటి నుంచో హార్డ్ వర్క్ చేశాడు, కానీ సందర్భం కోసం ఎదురు చూశాడు. అంటే సందర్భం అంటే ఏంటి, ఒక ఆర్టిస్ట్గానే చూశారు. కాకపోతే ఆర్ట్తో పాటు తనకున్న గ్రేట్ టాలెంట్ అనేది బయటపడడానికి, అవన్నీ కుదరడానికి అంత టైం పట్టింది. కాకపోతే చాలామంది ఏమైందంటే అనుకోగానే అన్నీ ఈజీ కావండి, అవి అన్నీ కుదరాలి. ఎంత మన దగ్గర టాలెంట్ ఉండి ఎంత బాగుండే స్క్రిప్ట్స్ ఉన్నా మనకు ప్రొడ్యూసర్స్ రారు ఏంటి. నీ దగ్గర ఎంత గొప్ప ఆలోచన ఉన్నా నీకు ప్రొడ్యూసర్ దొరకాలి, హీరో దొరకాలి, టైం కుదరాలి, సక్సెస్ కావాలి, అప్పుడు కదా దాని విలువ. సో ఆర్టిస్ట్గా తను చేస్తూ ఈరోజు బలగం అనే మూవీ నిజంగా కుటుంబ సమేతంగా అంటే కుటుంబ విలువలు తెలియజేస్తూ తీసే సినిమా చాలా బలాన్ని ఇచ్చిందండి. సో సందర్భం వస్తే ప్రతి ఒక్కరికి బలమైన ఆలోచనలు గల విలువ గల ఆలోచనలు ఎన్నో ఉంటాయి అనేది బలగం వేనని బట్టి తెలుస్తుంది అన్నమాట. ప్రతి కమీడియన్లోనూ ఒక రైటర్ ఉంటారు. ఎందుకంటే మీ సీన్స్ మీరే రాసుకుంటారు, ఒక నలుగురిని రాసి పల్లకిస్తూ ఉంటారు. సో కానీ చాలా మంది వరకు ఇంకో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలుగుతారు. సో మీరు ఎప్పుడైనా కథలు రాయడం కానీ ఏదైనా కథలు ఎవరికన్నా వేరే వాళ్ళకి వినిపించడం కానీ జరిగింది? అంటే కథలు రాయడం అంటే ఉన్నాయండి. కాకపోతే ఈ మధ్య 2-3 నేను అనుకున్నాను, చాలామందికి చెప్పాను, చాలా బాగున్నాయి రాము, మిరాకిల్స్ చాలా బాగున్నాయని. ఒక సందర్భం కోసం నేను కూడా ఎయిట్ చేస్తున్నా. అంటే నేను అదే నమ్ముతుంటానండి, ఎవరికైనా ఏదైనా తొందర సక్సెస్ రాలేదని మీరు బాధపడద్దు. ఎందుకంటే
ఈ ప్రపంచంలో ఉన్న మీ ప్రపంచం మీకు ఉంటుంది, మీ ఆలోచనల వ్యక్తులు మిమ్మల్ని ఎంకరేజ్ చేసినప్పుడు. కాబట్టి ఆ టైం కోసం ఎదురు చూడండి అంతే. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి సో మచ్ అండి. 70mm థ్యాంక్ యూ. సో చూశారు కదా జబర్దస్త్తో రాము గారు మనల్ని ఎంతగా అలరించారు. అలాగే బిగ్ స్క్రీన్ మీద కూడా కామెడీ పండించడంలో కొంతమంది వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో రాము గారు కూడా ఒకరనే చెప్పాలి. ఒక కమీడియన్ లైఫ్ అనేది ఎలా ఉంటుందో, మనల్ని నవ్వించడమే కాదు, ఎన్నో మంచి మంచి కథలు రాస్తూ ఉంటారు, ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ని మనకి పరిచయం చేస్తూ ఉంటారు. సో మరి ఇలాంటి వారు ఇంకా ముందుకు వెళ్తే అందరూ బాగుంటారు. సో రాము గారికి కూడా విష్ ద ఆల్ ద బెస్ట్. సో ఇది ఈరోజు రాము గారితో చిన్న చిట్ చాట్ అనమాట. వీడియో జర్నలిస్ట్ దాసుతో రాణి, తెలుగు 70mm హైదరాబాద్.